ప్రియ సోదరి సోదరా, కలువరి సిలువ అన్ని రకముల శాపములను ఏం చేసింది? సమాప్తి చేసింది. యేసుప్రభు ఏమన్నాడు? ఆఖరి మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ మాట తర్వాతనే తండ్రి చేతికి తన ఆత్మ ఏం చేశాడు? అప్పగించాడు. యేసుప్రభు సమాప్తం అంటే తరతరాల శాపం ఎలా బతుకుతుంది? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మంటి బలిపీఠం గుర్తుగా ఆ బలిపీఠం కట్టి శిలువాకారాలు నిలబడి ఎప్పుడైతే వారు రమ్య మనోహరమైన దృశ్యాన్ని ఆ బిలాము పిస్కా కొండ మీద చూస్తున్నప్పుడు కనిపించిందో, ప్రపంచంలో అన్ని శక్తులు ఒకటే శపించాలని ప్రయత్నించినా శపించలేకపోయాయి. మంత్రాలకు భయపడుతున్నావు, తంత్రాలకు భయపడుతున్నావు, వాస్తుకు భయపడుతున్నావు. బలిపీఠం మంటి బలిపీఠంకి వాల్యూ లేదు, కలువరిశిల త్యాగానికి కూడా విలువ లేదు. ఇంకా దేనికని క్రైస్తవ్యం? దేనికి దేవుని వెంబడించేది? దేవునికి రక్త ప్రోక్షణం, దేనికి దేవుని యొక్క వాగ్దానం, దేనికి రెక్కల చాటు ఉండాలి? ఎంతమంది ఎన్ని శాపాలు పెడితే అన్నీ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇస్తే అంత మంచిది. ఇంటూ ఆశీర్వాదం అని సీలు కొడతాడు దేవుడు. అన్ని ఆశీర్వాదాలు అయితే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక వారి శాపములన్నిటిని ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. హీ లవ్స్ యూ.